మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. కేజీఎఫ్ 2 టీం కూడా ప్రమోషన్ లో ఎమోషన్ పెంచింది. మొన్న పాటను వదిలారు. ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా కేజీఎఫ్ 2 ఈవెంట్ ని ప్లాన్ చేశారట. ఈ ఈవెంట్ కి రాజమౌళి కూడా అటెండ్ కాబోతున్నాడట. కల్కి, జాంబిరెడ్డి వంటి ప్రయోగాలతో ఆకట్టుకున్న ప్రశాంత్ వర్మ హనుమాన్ మూవీతో షాక్ ఇవ్వబోతున్నాడు. సూపర్ హీరో ఛానల్లో ప్రయోగం చేస్తున్నాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అంటూ సర్ప్రైజ్ చేశాడు. ప్రభాస్ తో మారుతి తీయబోతున్న ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ రాబోతోంది. టైటిల్ తో సహా అనౌన్స్ చేస్తారట. షూటింగ్ ఏప్రిల్ ఎండింగ్ లో మొదలవుతుందట. మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన మూవీ రామారావు ఆన్ డ్యూటీ. ఇక ఫిల్మ్ టీమ్ ఈ సినిమా విడుదల రోజును ప్రకటించింది. జూన్ 17th కి రామారావు ఆన్ డ్యూటీ మూవీ రాబోతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కార్ వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట. ఏప్రిల్ 20కి ఈ సినిమా ఈవెంట్ జరగబోతుందట. ముఖ్య అతిథిగా నటసింహం బాలయ్య వస్తారని ప్రచారం జరుగుతోంది. టాప్ రైటర్ కోన వెంకట్ డైరెక్టర్ గా మారబోతున్నాడట. వరుణ్ తేజ్ హీరోగా మెగా ప్రాజెక్టు ప్లాన్ చేశాడట. ఈ ప్రాజెక్టు సమ్మర్ లో సెట్స్ పైకి వెళ్తుందని ప్రచారం జరుగుతోంది. డివోర్స్ తర్వాత వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్లతో బిజీ అయింది సమంత. ఇప్పుడు తన ఇన్స్టాగ్రామ్ తో మరోసారి వార్తల్లోకి ఎక్కింది. నాగ చైతన్యని అన్ఫాలో చేసిందంటూ సోషల్ మీడియాలో చర్చ షురూ అయింది. మెగాస్టార్ చిరంజీవితో హరిశంకర్ ప్రాజెక్టు పట్టాలెక్కబోతుందట. మలయాళం మూవీ బ్రో డాడీ తెలుగులో రీమేక్ అవుతోందని తెలుస్తోంది. అది హరిశంకర్ తెరకెక్కించబోతున్నాడని సమాచారం.